ఒక గ్లాస్ మినపప్పు తీసుకుని 3 గంటలు నానబెట్టుకుందాం వాటర్ పోసి. ఈరోజు మనం బూరెలు చేసుకుందాం. 3 గంటలు ముందుగా నానబెట్టి కడుక్కున్న మినపప్పు ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. 2 గ్లాసుల బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసి పిండి నలగనిద్దాం. కొంచెం నలిగిన తర్వాత బియ్యం వేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి మనం దోసల పిండిలా నలగనివ్వాలి. పిండి అప్పుడప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. పిండి నలిగిపోతుంది. మనం అప్పుడప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ చూసుకుందాం నలిగిందో లేదు. ఇంకా 5 మినిట్స్ ఆగి తీసేసుకున్నాం. పిండి నలిగిపోయింది. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను. పిండి గిన్నెలో తీసేసుకున్నాను. ఇప్పుడు బూరెలు చేసుకుందాం. ఈ పప్పు ఉడికించుకోవడానికి 1 గ్లాస్ పచ్చిశనగపప్పు 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 గ్లాస్ బెల్లం వేసుకుని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత ఉండలుగా చేసి పెట్టుకోవాలి. మనం ఇలాచీ పౌడర్ కొంచెం. ఇప్పుడు పూర్ణాలు వేసుకుందాం. బూరెలకి మనం పప్పు ఉడికించుకుని ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ షుగర్ వేస్తే బూరెలు మంచి కలర్ వస్తాయి. ముందుగా మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకోవాలి. ఉండలు మనం ఇలా పిండిలో వేసుకుని ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. బాక్స్లో తీసేస్తే వేగిపోయి ఇంకా మనం తీసేసుకోవచ్చు. పూర్ణాలు రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి.